తీవ్ర రూపం దాల్చిన సహకార ఉద్యోగుల నిరసన. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సహకార ఉద్యోగులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకిస్తూ శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో శ్యామలానగర్లోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ఉద్యోగులు ముట్టడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి సహకార ఉద్యోగులు వేలాదిగా తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సహకార శాఖ కమిషనర్ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సహకార సంఘం నాయకులతో ఉన్నతాధికారులు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 16వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘ కార్యాలయాలు మూసివేసి నిరవధిక సమ్మె చేపట్టాలని తీర్మానించారు. సహకార ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని ఈ సందర్భంగా సహకార ఉద్యోగ సంఘాల నాయకులు మువ్వ వెంకటేశ్వర్లు, రవికుమార్, పలువురు జేఏసీ నాయకులు మండిపడ్డారు. జిందాబాద్ 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 కూడా మా గ్రాడ్యుయేటీ అలాగే 2019 ఉద్యోగస్తుల్ని అలాగే మాకు 36 జీవో ప్రకారం రావాల్సిన సమస్యలు పే రివిజన్ అలాగే డ్యూటీ పొద్దులు ఇవన్నీ రద్దు చేయమని అడిగాము. ఇందులో మేము గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఏ కోరికలు కోరలేదు. ఇందులో మేము కోరిన కోరికలు గవర్నమెంట్ కి ఎలాంటి భారం పడదు. ఇది మా సహకార సంఘాలు రుణాలు ఇచ్చి వసూలు చేసుకుని మాకు వచ్చిన ఆదాయంలో మేము తీసుకున్నాయి. దానికి కూడా వీళ్ళు మీనామేషాలు లెక్కేస్తున్నారు. అలాగే నాబార్డు నుంచి ఫండ్స్ వస్తున్నాయి. అలాగే సహకార సంఘాలు వసూలు చేస్తే జిల్లా బ్యాంకులు ఆప్కాబులు మరి అన్ని వాళ్ళు వసూలు అవ్వని దానికి కూడా వడ్డీలు వేసుకొని అంతా చకమక చేసి వాళ్ళైతే లాభాలు పొంది జీతాలు తీసుకుంటున్నారు. కింది స్థాయిలో రేత్రింబగుళ్ళు వసూలు చేసి మరి రాత్రనక పగలనక వసూలు చేసిన ఉద్యోగస్తులు మాత్రం జీతాలు లేక ఎండగడుతున్నారు. ఇదే కడుపు మంటతో ఇంకా రగిలిపోయి రేపు భవిష్యత్తులో మొత్తం సహకార వ్యవస్థే మూల స్తంభాలైన సహకార వ్యవస్థకి మూల స్తంభాలు సహకార సంఘాలు అంటున్నారు. ఆ సహకార సంఘాలు తిరగబడితే ఈ జిల్లా బ్యాంకులు ఆప్కాబులు ఏమవుతాయో తెలియజేస్తామని చెప్పి ముక్తఖండంతో మా సహకార సంఘ ఉద్యోగుల అగ్రరూపం ఏందో ఇక భవిష్యత్తులో చూపిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులు కూడా రెగ్యులర్ చేయాల్సిందే. ప్రతి ఉద్యోగికి ప్రభుత్వ ఉద్యోగి ఎలాగైతే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు నడుస్తూ ఉందో ఆ 62 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో సహకార ఉద్యోగులు కూడా చట్టంలో ఉన్నది అమలు పరచాలని మేము విజ్ఞప్తి చేశాం. అలాగే జూటు పద్ధతులను కూడా ఎట్టి పరిస్థితుల్లోని ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి జూటుల్ని శాలరీస్ గా తీసుకున్న జూటు పద్ధతుల్ని నలిఫై చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేశాం. జూటు పద్ధతుల్ని ఇన్సూరెన్స్ మన హెచ్ఆర్ అమలు మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నామని అంటున్నారు. అది కూడా మా కార్యరూపంలో మాకు కనబడితే తప్ప మీ వెనక్కి తగ్గేది లేదని కూడా మేము వివరించాం. ఎట్టి పరిస్థితుల్లోని ఈ మా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి సానుకూలంగా మా జేఏసీతో చర్చించి పరిష్కరించకపోతే ఈ పోరాటం ఇలాగే కొనసాగుద్ది. 16వ తారీఖు నుంచి మేము నిరవధిక సమ్మెలోకి వెళ్ళబోతున్నాం. 4-5 రోజులు సమ్మె చేసిన తర్వాత మా ఉద్యోగులందరూ కూడా యువత అంతా కూడా ఆమర నిర్దేశంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయించుకొని మీరు ప్రభుత్వం కానీ అధికారులు కానీ అప్రతిష్ట పాలు కాకుండా మా సమస్యలు పరిష్కరించాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఇబ్బందుల్లో ఉంది, నీ జీతాన్ని వెనక కట్టమని చెప్పేసి వాళ్ళతో డ్యూటీల్లో పెట్టించే పరిస్థితి ఆడిట్ రిపోర్టులో ఇంత దారుణమైన పరిస్థితి దేశంలో ఏ సంస్థలో కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా లేదు. దీంతో పాటు 62 సంవత్సరాలు చేయమని అడుగుతున్నాం పదవి విరమణ వయసు, కానీ అది చేయరంట. ఉన్న ఎంప్లాయీస్ రిటైర్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నారు. సహకార సంఘాల్లో సిబ్బంది లేరు. డైలీ వేజ్ రిక్రూట్మెంట్ చేస్తారంటే రిక్రూట్మెంట్ చేయట్లేదు. డైలీ వేజ్గా కొంతమంది ఎంప్లాయీస్ని వేసుకున్నారు. 6 సంవత్సరాలుగా వాళ్ళతో రాత్రి మగళ్ళు పనిచేసుకున్నారు. ఎరువుల కొరత గురించి మీ అందరికీ తెలిసిందే. సహకార సంఘాల ద్వారా మాత్రమే ఎరువులు ఈరోజు రాష్ట్రంలో అమ్మటం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రైతులకి ఎరువులు అందిస్తూ ఉన్నారు. ధాన్యం కొనుగోలు కళ్ళాల్లోకి వెళ్ళి అర్ధరాత్రి అని కూడా చూడకుండా ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు. ప్యాక్స్ కంప్యూటరైజేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉంది. అంటే ఉద్యోగులు నిరంతరం పనిచేయటం వల్ల మాత్రమే ఇవన్నీ సమస్యలు పరిష్కారం అయినాయి. కానీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వచ్చేసరికి మాత్రం అనేక రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మాట్లాడుతూ వస్తున్నారు. విసిగిపోయి ఉన్నాం. ఖచ్చితంగా 16వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. తక్షణమే వీరి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నిరవధిక సమ్మెలోకి వెళ్ళటం అంటూ జరిగితే దానివల్ల జరిగేటువంటి నష్టానికి బాధ్యత వహించాల్సింది రిజిస్ట్రార్ గారు, ప్రభుత్వ అధికారులు తప్ప ఎంప్లాయీస్ కాదని చెప్పి మనవి చేస్తూ తక్షణమే అర్థవంతమైనటువంటి చర్చలు జరపాలి. ఏదో చర్చలు టూకీగా పిలిచాము అని చెప్పుకోవటానికి కాకుండా పరిష్కారం చేయడానికి చర్చలు జరపండి. పరిష్కారం దిశగా చర్చలు చేయండి. చర్చల్లో వీళ్ళు ఏమడుగుతున్నారో వినండి. మీరు చేయగలిగింది చేయండి. లేకపోయేటైతే 16వ తేదీ నుండి PSCSలో తీవ్రమైనటువంటి పోరాటం నిరవధిక సమ్మె నిర్వహించబడుతుంది.